హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు మన హార్వెస్టర్కి ఉన్న రైట్ సైడ్ ట్రాక్ అనేది మొదటిసారి పూర్తిగా సైడ్ అయిపోయింది. సాధారణంగా ట్రాక్ సైడ్ అవడం అంటే మనం ఎక్కువగా వెనుక పక్క సైడ్ అవడం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మన హార్వెస్టర్కి ఏమైందంటే ముందు పక్క వచ్చే గైడ్ రైల్ పోయి ముందు పక్క సైడ్ అయ్యి వెనుక పక్క కూడా సైడ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ 2 ట్రాక్టర్లను పెట్టి మెషిన్ అయితే పైకి లేపి ఈ ట్రాక్ని నార్మల్ పొజిషన్లోకి తీసుకువచ్చేదానికి ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ ట్రాక్టర్ వచ్చి ఐషర్లోని 480 మోడల్లో ఉన్న 2 వీలర్ వేరియంట్. ఈ ట్రాక్టర్ అనేది 8+2 సెంటర్ షిఫ్ట్ పార్షియల్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్తో ఉంది. మరియు ఈ ట్రాక్టర్కి 1650 కేజీల లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. ఈ ట్రాక్టర్తో మన మిషన్ని అయితే వెనకాల నుంచి అయితే పైకి లేపున్నాము. తర్వాత ఇది వచ్చేసి మన పవర్ ట్రాక్ యూరో 55 నెక్స్ట్ 4 వీలర్. ఈ ట్రాక్టర్కి 2000 కేజీల హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. మన ట్రాక్టర్కి ఉన్న లోయర్ లింక్స్ అనేవి కొంచెం పొడుగ్గా ఉంటాయండి. మనం ఎప్పుడైనా హార్వెస్టర్ని లేపాలన్నా కానీ మనం ఇచ్చిని తగిలేకుండానే ఆ లోయర్ లింక్స్ తోటి మనం లేపుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒకే ఒక లోయర్ లింక్ మీద అయితే మనం ఈ మిషన్ని లేపున్నాము. ఫస్ట్ అయితే ముందు పక్క ఈ ట్రాక్ని నార్మల్ పొజిషన్లోకి తీసుకువచ్చేదానికి ట్రై చేస్తున్నాము. కానీ ఇక్కడైతే బాగా భారంగా ఉంది. ఈ ట్రాక్ అసలుకి ఏమీ కదలడం లేదు. ముందు పక్క అయితే ట్రాక్ అంత సులభంగా నార్మల్ పొజిషన్లోకి వచ్చేలా అయితే కనిపించడం లేదు. మేమైతే ఇప్పుడు ఈ ట్రాక్టర్ని ఇక్కడ నుంచి తీస్తున్నాము. మీరు చూడొచ్చు ఇప్పుడు ముందు పక్క ట్రాక్ అనేది ఏ విధంగా సైడ్ అయ్యిందో. మన హార్వెస్టర్కి కొన్ని గ్యామ్ రోలర్స్ కూడా వేస్తున్నాము. ఇక్కడ ఉన్న ఈ మొదటి రోలర్ వచ్చేసి గ్యామ్ రోలరే. మొత్తానికైతే మనం ఈ ట్రాక్ని వెనుక పక్క అయితే నార్మల్ పొజిషన్లోకి తీసుకువచ్చాము. ముందు పక్క తీసుకురావాలి. నేనైతే ఇప్పుడు లారీ దగ్గరికి వెళ్ళి గైడ్ని తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఇవి గ్యామ్ హార్వెస్టర్ గైడ్స్. మన హార్వెస్టర్కి ముందు పక్క పొట్టి గైడ్ వస్తుందా లేదా పొడుగు గైడ్ వస్తుందా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మన పోయిన గైడ్ని అయితే నేను ఇప్పుడు వెతుకుతున్నాను, కనిపిస్తుందో లేదో. ప్రజెంట్ అయితే మేము నెల్లూరులో మా విలేజ్ పక్కన ఉన్న తాటిపర్తి అనే ఊర్లో అయితే హార్వెస్టింగ్ చేస్తున్నాము. ప్రజెంట్ ఇక్కడ ఉన్న రేటు వచ్చేసి ఒక గంటకి 2400. ఈ పోయిన గైడ్ అయితే కనిపించలేదు. నేను లారీలో నుంచి తెచ్చిన గైడ్ని అయితే మెషిన్ దగ్గర ఇచ్చున్నాను, బిగిస్తున్నారు. ఇదేనండి మనం కోస్తున్న లాస్ట్ కై. ఈ లాస్ట్ కైలోనే ఈ గైడ్ పోయి ట్రాక్ అనేది సైడ్ అయిపోయింది. ఫ్రెండ్స్, గ్యాప్ చూడండి కరెక్ట్గా ఎంత ఉందో ట్రాక్టర్కి మిషన్కి. గడ్డి కూడా 10 వందలు అంట కదా ఆయన క్షీణమేనా? 15 వందలు జాకీ లేపుతుండేది మా తమ్ముడే. ప్రజెంట్ అయితే మన హార్వెస్టర్కి ఆపరేటర్ అయితే ఎవరూ లేరు. మా తమ్ముడు మా నాన్న హార్వెస్టింగ్ అయితే చేస్తున్నారు.
హైడ్రాలిక్ జాకీ ఉండడం వల్ల మనకైతే శ్రమ ఏమి ఉండదండి. నార్మల్ జాకీ ఉంటే మన బలం మొత్తం ఉపయోగించాలి ఇప్పుడు ఈ మిషన్ నిలపాలంటే. సరిపోద్దా నరేంద్రయ్య నేను వెళ్తా అని చెప్పి నీకా చల్లగా దించానా కుంగిపోతుందా? అలా కుంగిపోతుంది జాక్ కూడా. కొంగని మళ్ళీ లేపుదానా? సరే అయితే లేపాను లేపు. లేపనా? చాలే తిరగదిప్పి పాటు మార్చా చెక్క పాటు నీకు కింద చెక్క ఇంకొక రోట బావాలగా కింద రౌండ్ చెక్క. ఫ్రెండ్స్, మేమైతే ఇంకా ఈ మిషన్ వచ్చేసి ఇంకోసారి ట్రాక్టర్తో పైకి లేపి కుదిరితే ఇంకో చెక్కేసి ట్రాక్ మొత్తం లూజ్ చేసి ఇంకా గడ్డపాటుతో ట్రాక్ని అటు ఇటు అంటే నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. అదే చేస్తాం. ఇంకా వీడియోని అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.